హ్యాపీ ఉగాది అందరికీ. సో ఇవాళ ఫస్ట్ టైం నేను ఉగాది పచ్చడి చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రాసరీ స్టోర్ నుంచి తెచ్చాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ అయితే నేను ఒక మామిడికాయని తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఉగాది పచ్చడిలో వేయడానికి. దాంతోపాటు కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. సో ఉగాది పచ్చడిలో వేప పూలు వేస్తారు కదా, మాకైతే ఇలా గ్రాసరీ స్టోర్స్లో అమ్ముతారు. సో ఈ వేప పూలని సెపరేట్ చేసుకున్నాను. ఇందాక నానబెట్టిన చింతపండు నీళ్ళల్లో నేను మామిడికాయ ముక్కలు వేశాను. మా మమ్మీ ఉగాది పచ్చడిలో బనానాస్ వేసేది, సో నేను కూడా బనానాస్ వేశాను. దాంతోపాటు వేప పూలు, స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం, కొద్దిగా సాల్ట్ అండ్ ఆల్సో కొంచెం పెప్పర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి చూడగానే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. సో దేవుడికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత వెంటనే ట్రై చేస్తాను.